వస్తూ ఈరోజు ఈ ఒక్క పొద్దులు ఉపవాసాలు అంటే ఉపవాసము అనగా ఉప అంటే దగ్గరగా, ఆవాసము అంటే ఉండడం అన్నమాట. ఇప్పుడు చాలామంది గోవిందమాల, శివమాల, విష్ణుమాల, అయ్యప్పమాల అవన్నీ వేస్తుంటారు. మాల వేసినప్పుడు ఉపవాసాలు ఉంటారు కొద్దిమంది. కానీ ఈ ఉపవాసాల్లో నానా రకాలుగా ఉన్నాయి. అంటే అర్థం ఏమిటంటే, మనం ఏ మాల వేస్తామో ఆ మాలకు సంబంధించిన దేవుడికి సంబంధించినటువంటి ధ్యానాలు, సంకీర్తనలు, స్మరణలు, ధ్యానాలు చేసుకుంటుండడం ఆవాసం. అంటే ఆయనతో పాటు ఉండడం అన్నమాట. అంతేగాని కడుపులు మార్చుకొని తిండి తిప్ప తీర్థం ఏం లేకుండా శుష్కించిపోయి నిరసించిపోయి లేనిపోయిన రోగాలు తెచ్చుకోవడం మాత్రం ఉపవాసం కిందికి రాదు. ప్రధానంగా ఉపవాసాలు ఏకముక్తం అంటే రోజులో ఒక పూట భోంచేయడం. రెండవది నక్తము అంటారు. అంటే సంధ్యాకాలంలో వంటలు చేసుకునేసి ఆ యొక్క పదార్థాలు పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించి నక్షత్రాలు చూసి అప్పుడు దాన్ని శివార్పణ బుద్ధితో దాన్ని తింటే దాన్ని నక్త ఉపవాసము అంటారు. తర్వాత అయాచిత ఉపవాసము అంటారు. అంటే మనం ఏమీ తినకుండా ఏదైనా గుళ్ళకు కానీ ఎవరైనా బంధువులకు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా ఇస్తే అది కూడా ఈ మసాలాలు, బిర్యానీలు, ఇతరత్రాలు కాకుండా సాత్వికాహారంగా మితంగా కడుపు నిండినంత వరకు కూడా మితంగా ఫలహారములాగా స్వీకరించి అది కూడా పరమేశ్వరార్పణ బుద్ధితో స్వీకరించాలి. ఉదాహరణకు ఏదైనా పాలు కానీ పండు కానీ ఇలా స్వీకరించి శివార్పణ బుద్ధితో తీసుకుంటే దాన్ని అయాచిత ఉపవాసం అంటారు. అది కూడా ఉపవాసం కిందకే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే తిలదానం. ఆరోగ్యం సరలేదు ఈ కాలంలో, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా లేనిపోయిన షుగర్లు, బీపీలు అన్నీ ఉంటాయి. అలాంటి వాళ్ళు దేవతార్చన చేసుకుంటూ కూడా 2 పూటలో 3 పూటలు 5 పూటలు చేసుకొని మరుసటి రోజు ఒక బ్రాహ్మణుడిని ఇంటికి పిలిపించి సంకల్పపూర్వకంగా తిలలు అంటే నువ్వులు దాంట్లో కొంచెం దక్షిణ పెట్టేసి సంకల్పం చేసుకునేసి దాన్ని అయ్యవారికి దానం ఇచ్చేస్తే అది తిలదాన ఉపవాస కిందికి వస్తారు. ఇలాగా మీ యొక్క శరీర తత్వాలను బట్టి ఉపవాసం ఎలా ఉండాలి తప్ప ఏమీ తినకుండా ఎండిపోయే విధంగా కడుపును శుష్కింపజేసుకొని అనేక రకాల రోగాలు పాలు కాకుండా ప్రశాంతంగా దేవతార్చన చేసుకుంటూ ఉండవాల. మన శరీరంలో ఆకలి అనబడేది ఈశ్వరుడు. ఆయన జఠరాగ్ని స్వరూపంగా లోపల ఉంటాడు. ఆయనకు పెట్టేటువంటి తినుబండారాలు, అది టిఫిన్లు కానీ పండ్లు కానీ భోజనాలు కానీ అవన్నీ కూడా పూజతో సమానమైన అన్నమాట. ఆ పూజతో చేసేటువంటి ఏ పదార్థం పెట్టినా ఈశ్వరుడు సమర్పించడం లెక్క. కాబట్టి ఉపవాసంలో ఉండే పరమార్థాన్ని గ్రహించి మీ శరీరాలను ఇబ్బంది పెట్టకుండా, మీరు ఇబ్బంది పడకుండా పరమేశ్వర ప్రీతిగోదంగా ఇవన్నీ ఆచరించండి. శుభం భూయాత్.